హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ వీడియోకి లైక్ చేయండి, ఇంకా వేరే మందికి షేర్ చేయండి. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాము. పక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం రాజాసాబ్ ట్రైలర్ 2.0 అనేది అయితే వచ్చిందనమాట. దాని ఒక రియాక్షన్ అనేది అయితే ఇప్పుడైతే మనం అయితే చూసుకుందాం. ఇంకా మనం ఫస్ట్గా ట్రైలర్ అనేది అయితే చూసేద్దామా, స్టార్ట్ చేసేద్దాం. పీపుల్ మేక్ ఏ ఫ్యాక్టరీ. ఎంట్రీ అయితే ఎదిరిపోయిందన్నమాట. ఓ, ఎంత హారర్ ఉంటారు. The most horror fantasy and illusions. ఓ, ఎన్నిటా రెండు రోజులు. ఫ్లాష్ బ్యాక్. ట్రయల్స్ అయితే అదిరిపోయింది. వావ్, రాజాసాబ్ 2.0. లాస్ట్లో ఇది మాత్రం సూపర్. ఫైనల్లీ ట్రైలర్ అయితే అదిరిపోయింది. చాలా అయితే మంచి ట్రైలర్ కట్ అనేది అయితే దించారు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఇంత మంచి ట్రైలర్ కట్ దించుతారని. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి ఏది చెప్పాడో అదే చేశాడు. ఇంకా ఇది చూస్తుంటే క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని కూడా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ ఒక స్టోరీ ఏంటంటే హీరోల నాన్నమ్మ తాతయ్య మధ్యలో ఉండే స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీకి 11 days ఉంది. ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ మూవీ అయితే పక్కా హిట్ అయిపోతుంది అయితే నేను అదైతే అనుకుంటున్నాను. మనం వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ట్రైల్ వచ్చినట్టు మనకు తెలియదు. ఈరోజు ట్రైల్ వచ్చి నెక్స్ట్ టైం అయితే మనమైతే ఈ వీడియో అనేది అయితే పెట్టుకున్నాం. లాస్ట్లో మాత్రం ఆ జోకర్ గెటప్ అనేది మాత్రం అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలే. థియేటర్లో అందరూ సీట్ మీద కూర్చోరు వెన్ దట్ సీన్ వాజ్ కమ్. ఇంకా ఎన్ని రోజులు ఈ మూవీ నేను జస్ట్ కామెడీ అండ్ హర్రర్ అనుకున్నా. ఇంత పెద్ద యాక్షన్ సీన్స్ ఉంటాయనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఈ మూవీలో ఈ ట్రైలర్లో ఓన్లీ ఒక యాక్షన్ చూపించారు. ట్రైలర్ 1లో అయితే కామెడీ అనేది అయితే చూపించారు. టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఆడియన్స్, ఇంకా ప్రతి ఒక్క సినిమా చూసే వ్యక్తి ఈ సినిమాకి రప్పించేలా చేశారు. ఇంకా ఈ మూవీకి అయితే 11 days ఉంది.
మళ్ళీ 11 డేస్లో వచ్చి ఈ మూవీకి అయితే ఫస్ట్ వెళ్ళైతే రివ్యూ అనేది అయితే ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వేరే మీకు షేర్ చేయండి. పక్క ఈ వీడియోకి అనేది లైక్ కొట్టండి. లైక్ కొట్టారంటే ఈ మన వీడియోస్ అనేవి అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అనేవి అయితే అవుతాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ గ్రాఫిక్స్ చూసుకుంటే హోమ్ రాక్ మీద చాలా అంటే చాలా మంచి గ్రాఫిక్స్ అనేవి అయితే పెట్టారు. జస్ట్ ఒక 300 crores బడ్జెట్తో. హోమ్ రాక్ 700 crores పెట్టి ఆదిపర్సన్ ఏం చేశారు నాకైతే తెలియదు, కానీ 300 crores అయితే దాని మీద చాలా బెస్ట్ విజువల్స్, దాని మీద బెస్ట్ గ్రాఫిక్స్ అనేవి అయితే మనకైతే ఈ ట్రైలర్లో అనేవి అయితే కనబడ్డాయి. ఇంకా ఫస్ట్ ట్రైలర్ని ఎందుకు 3-4 months బ్యాక్ రిలీజ్ చేశారంటే ఫస్ట్ ట్రైలర్ ఒక గ్రాఫిక్స్ విజువల్స్ మనకు అర్థం కావడం కోసం, దాని మీద నెగిటివ్ వస్తే దాన్ని మళ్ళీ మార్పించి న్యూ ట్రైలర్గా అంటే న్యూ విజువల్స్గా క్రియేట్ చేయడం కోసం అనేది అయితే ఇదైతే ఫస్ట్ ట్రైలర్ 3-4 months బ్యాక్ అయితే రిలీజ్ చేసి ఇప్పుడు సెకండ్ ట్రైలర్ మెయిన్ స్టోరీ అనేది అయితే రివీల్ చేశారు సెకండ్ ట్రైలర్లో. టోటల్ ఈ సంక్రాంతికి 5 movies అనేవి అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి రాజాసాబ్, ఇంకొకటి జననాయకన్, తర్వాత రవితేజ మూవీ ఒకటి, ఇంకోటి చిరంజీవి మనశంకర వరప్రసాద్ మూవీ ఒకటి, ఇంకా నవీన్ పోల్శెట్టి అనగనగా ఒక రాజు. ఈ ఒక 5 movies అనేవి అయితే రిలీజ్ అవుతున్నాయి. వీళ్ళు మెయిన్ పాజిటివ్ అనేవి ఇప్పుడు 3 movies, జననాయకన్, రాజాసాబ్, ఇంకా మనశంకర వరప్రసాద్. ఈ మూవీ అయితే 3 movies అయితే పక్కా హిట్ అనేవి అయితే అయిపోతాయి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా రాజాసాబ్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. దీని గురించి అయితే మరి మాట్లాడక్కర్లేదు, ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. విజువల్స్, స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ అయితే చాలా బాగా తీశాడు మారుతి అనమాట. టోటల్ ట్రైలర్లో 1% కూడా నాకైతే డిసప్పాయింట్ అనేది అయితే చేయలేదు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మారుతి చెప్పినట్టే ఆడియన్స్ని 1% కూడా డిసప్పాయింట్ అనేది అయితే చేయలేదు. ఇలా చేస్తే వాడి ఇంటి అడ్రస్ కూడా అనేది అయితే ఇచ్చాడనమాట. అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి విన్ అయితే అయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ మీతో ఎలా మాట్లాడాలో ట్రైలర్స్ మాత్రం సేమ్ అలాగే ఉంది. మూవీ కూడా అలాగే ఉంటుందని నేనైతే కోరుకుంటాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీకు కలుద్దాం. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. ఎంతమంది రాజాసాబ్ మూవీకి వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రైలర్ బాగుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాగ అనిపించింది. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.